సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అన్నమరెడ్డి చాముండేశ్వరి గారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. చాముండేశ్వరి గారు, ఏ పేరెంట్స్ అయినా కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోరుకొని వాళ్ళకి కెరీర్ పరంగాని ఇంకా ఏ విషయాల్లోనైనా కానీ సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఈ మధ్య కాలంలో పేరెంట్స్కి పిల్లలకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. అర్థం చేసుకోకపోవడం, దాన్ని ఆరోగ్యంగా ఆన్సర్ చేయడము, డిబేట్ చేయడం, ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ పేరెంట్స్ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేక వాళ్ళు వాదిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే అర్థం దలుచుకోలేక, అంటే వాట్ ఇట్ మీన్స్, ఈ గ్యాప్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ మనం ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని అంటున్నాం కదండి. ఎక్కడ చూసినాను అది మిస్ అవుతుంది ఇప్పుడున్న జనరేషన్లో అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు నేను చెప్పిన పని వినట్లేదు, మా అబ్బాయి చేయట్లేదు, రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇలాంటి మాటలే నేను వింటున్నాను అనమాట. సో వింటున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇన్ కేస్ నాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని కూడా నేను పరిశీలిస్తున్నాను అనమాట, ఏం జరుగుతుంది వాళ్ళలో అనేసి. అంటే వాళ్ళకి ఎమోషన్స్గా ఉండటం పెద్దగా ఇష్టపడట్లేదు, ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ఓవర్గా ప్రేమ చూపించినా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మమ్మల్ని ఏదో బందీ చేసేసారు, అంటే మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే చేయాలి అన్నట్టు అయిపోయింది అనమాట. అలాగ ఒకటి అయిపోతుంది. ఇంకొక విషయం వచ్చేసి పేరెంట్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి వాళ్ళకి చెప్పే పద్ధతి వాళ్ళు మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా అండి, మీరు అది వెళ్ళు అది తీసుకురా అంటే వాళ్ళు చేయరు. ఏం చేయాలి నాన్న, నాకు ఒక సహాయం చేస్తావా, కొంచెం వెళ్ళి తీసుకొస్తావా అంటే వాడు వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు అలాగే అయిపోయింది. అంటే ఈ జనరేషన్కు తగినట్లుగా మారిపోవాల్సి వస్తుంది తల్లిదండ్రులు. అంటే ఇక్కడ వేరే దారి లేదండి. నేను ఏమంటున్నానంటే, మనం వాళ్ళని మార్చాలి అని చెప్పే ప్రయత్నంలో గొడవ పడు కోపం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు ఈ లైఫ్ వద్దు, చిన్నపిల్లలే, నాకు ఈ లైఫ్ వద్దు, నేను ఇల్లు వదిలే ఎక్కడైనా పారిపోతాను అనే మాటలు వినిపిస్తున్నాయి అనమాట. ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్లస్ ఏం ఉండదు అసలు, చిన్న విషయమే, పెద్దగా కూడా ఏం గొడవ చేసుండ్రు, గట్టిగా అరిచి ఉండ్రు, జస్ట్ సీరియస్ గా అలా చూస్తేనే అంతే ఎక్కడైనా వెళ్ళిపోతాం మేము అన్నట్టు బెదిరింపులు స్టార్ట్ చేస్తారు పిల్లలు. సో అందుకని చెప్పి ఏంటంటే మెయిన్ గా పేరెంట్స్ ను అర్థం చేసుకునే కెపాసిటీ ఇప్పుడున్న జనరేషన్ కు లేదండి. అంటే ఆ నియమాలు ముందు కాలం ఉండేవారు. తల్లిదండ్రులు అలా చూస్తే పనులన్నీ చకచక చేసేసేవాళ్ళు, ఏదైనా కానీ చెప్పాల్సిన అవసరం లేదు, అలా చూస్తేనే చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఏంటి, వాడు కూడా చూస్తాడు తిరిగి. సో అలాంటి జనరేషన్ ఇప్పుడు వెళ్తూ ఉందన్నమాట. దానికి తగినట్లుగా ఏంటంటే మనం ఎంత చెప్పినా కూడా పిల్లలకి వాళ్ళు ఒక అరోగెంట్, మీరు అన్నారు కదండి, అరోగెంట్ అంటే వాడు చేసేది రైట్, కరెక్ట్, అలాగే థింక్ చేస్తున్నారు. మనం ఎంతగా మనం కరెక్ట్ చేయాలని చెప్పి చూసినా కూడా నాకు ఇది నచ్చింది, నేను ఇలానే చేస్తాను అని అంటాడు. ఒక్కొక్కసారి నేను ఏమంటానంటే అండి, స్వేచ్ఛనివ్వండి వాళ్ళకి, వదిలేయండి పిల్లల్ని. వాడు వస్తాడు, అవునమ్మా నువ్వు అన్నావు కానీ నేను చేశాను, నాకు ఇలా జరిగింది అనే ప్రశ్నతోటి మళ్ళీ మీ దగ్గరికే వస్తాడు. లేదు అది కూడా నేను చెప్తాను చూడండి, మీరు ఒక స్నేహితుడిలాగా ఉండాలి పిల్లలతో, ఒక తల్లిగాను తండ్రిగాను అనే కంటే ఒక స్నేహితుడిలాగా బిహేవ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర. అప్పుడే అన్ని ఓపెన్గా చెప్పగలుగుతారు పిల్లలు. లేదంటే భయం అనేది పిల్లలకు ఒక్కసారి వచ్చిందనుకోండి, ఏ విషయమో మీతో షేర్ చేయరు. అలా అంటున్నారు కదా. మరి ఇప్పుడు బిఫోర్ జనరేషన్ తీసుకుంటే పేరెంట్స్ అంటే మనకు ఒక భయము, రెస్పెక్ట్, ఇవన్నీ క్రమశిక్షణ అనేది ఉండేది కదా. ఇప్పుడేమో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల లెక్క చేయనితనం కూడా వస్తుంది కదా. అది వస్తుందంటే అండి, మనము ఎలాగ నడుచుకుంటామో దాన్ని బట్టే అండి. ఇప్పుడు సైకాలజీలో పావ్లో గారని ఆయన ఒక కుక్క మీద, ఒక సైంటిస్ట్ అండి, ఆయన గ్రేట్ సైంటిస్ట్, ఆయన ఒక కుక్క మీద ఒక ఇది చేశారు. ఏం చేశారంటే దానికి ఫుడ్ పెట్టడం, ఒక ప్లేట్లో ఫుడ్ పెడితే ఆ కుక్కకు సెలైవా అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫుడ్ స్మెల్ వచ్చినప్పుడు దానికి సలైవా స్టార్ట్ అయ్యేది. తర్వాత ఏం చేశాడంటే ఫుడ్ పెట్టక ముందే బెల్ కొట్టడం స్టార్ట్ చేశాడు. బెల్ కొట్టిన తర్వాత ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఫుడ్ రాకనే బెల్ కొట్టిన తర్వాత దానికి అర్థమయ్యేది
ఫుడ్ వస్తుంది ఫుడ్ వస్తుంది అనేది సలైవా దాన్ని నాలుక నుంచి అప్పటికి వచ్చేసేది. వచ్చేసేది. ఆ. అంటే ఇక్కడ ఏంటంటే ఆ పద్ధతిని అంటే మనం ఎలాగా ఒకరిని ఉమ్, ట్రైన్ చేస్తాము అనేది ఉమ్, అక్కడ ఉందండి. ఉమ్, అంటే మనం వచ్చి ఇప్పుడు మనం భయపడాలి, పేరెంట్స్ భయపడాలి. అదే ఎందుకంటే పిల్లలు చేసేదానికి ఏంటంటే వాళ్ళకి మొత్తం స్వేచ్ఛ కావాలి. మాకు ఎలాగ ఇష్టం వస్తే అలాగా మమ్మల్ని వదలాలి. ఆ, ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఒకటే మాట వినిపిస్తోందండి. ఇప్పుడు అందరూ పిల్లల్ని చూస్తూ ఉంటే నా లైఫ్ ఒకే ఒక్క లైఫ్, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి, ఉమ్. మీ ఫోర్స్ ఏంటి అని ఈ ఈ మధ్య కాలంలో ప్రతి పిల్లలు మన సినిమాలలో కూడా ఈ డైలాగ్స్ చూస్తూ ఉన్నాం కదా. ఏంటండి ఒకటి సినిమాలు ఎక్కువైపోయాయి, మొబైల్ అడిక్షన్ అండి, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కటి దాంట్లో చూడడం, దాన్ని చూసి నేర్చుకోవడం. ఈ గూగుల్ అని ఒకటి ఉంది కదండి, అందులో వెళ్ళి టగటగా కొట్టేయడం, డిప్రెషన్ అంటే ఏంటి, మ్మ్. యాంగ్జైటీ అంటే ఏంటి, సో ఇలాగ నాకు మూడీగా ఫీల్ అవుతున్నాను అది ఏంటి, ఇవన్నీ కనుక్కొని వచ్చేస్తున్నారు మన దగ్గరికి పిల్లలు. కరెక్ట్. వచ్చేసి ఏం చెప్తున్నారంటే నాకు డిప్రెషన్ ప్రాబ్లం ఉంది మేడం. జస్ట్ ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లాడు కూడా నాకు డిప్రెషన్ ఓకే, అనే దీనికి వచ్చారు ఇప్పుడు. అన్ని గూగుల్లో సెర్చ్ చేసుకోవడం. అంతే, రే డిప్రెషన్ అంటే ఏంట్రా నాన్న నీకు తెలుసా అసలు అని అడిగితే, తెలుసు నేను గూగుల్లో చదివాను, క్లియర్గా చదివాను, అంటే నాకున్న సమస్యకి డిప్రెషన్ అనేదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ. అంటే ఏంటి అంటే ఇంట్లో నన్ను ఎప్పుడు చూసినా నాకు సపోర్ట్ చేయట్లేదు, మ్మ్. ఎప్పుడు చూసినా స్కూల్కి పొమ్మని ఒత్తిడి చేస్తున్నారు, టైంకి వచ్చేసి తినాలని చెప్పి వెళ్తే ఏదైనా నేను అడిగింది కొనియట్లేదు, మ్మ్. ఇంకొకటి వాళ్ళు చెప్పిందే నేను తినాలని అంటారు, మ్మ్. నాకు అది నచ్చదు. అంటే అంత ఆరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు. మ్మ్. అంటే అప్పుడు తల్లిదండ్రులను పిలిచి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంటే, మేడం మీకు తెలియదు మేడం, వీడు చేసే వెధవ పనులంతా అలా చేస్తాడు ఇలా చేస్తాడు అని చెప్తారు తల్లిదండ్రులు. అప్పుడు ఏంటంటే వే వాళ్ళకి ఏం చెప్పాలి, ఈ ఫుడ్ న్యూట్రిషన్ ఏంటి, ఫుడ్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ మ్మ్. పిల్లలందరూ మెయిన్ కుర్కురే కానివ్వండి, లేస్ కానివ్వండి, బర్గర్లు, ఏదైతే పిజ్జాలు, పిజ్జాలు, బర్గర్లు అన్ని అవే ఐస్ కావాలి. క్రీమ్స్ ఇవే కావాలి. అక్కడ బయట ఎక్కడైనా కనిపించాయంటే బోర్డ్స్ చాలు, అవే కావాలి వాళ్ళకి. మ్మ్. కానీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది కూడా పిల్లలకి మనం చెప్పి ఇవ్వాలండి. దీంట్లో ఇలాగా ఈ ఐరన్ ఉంది, మ్మ్. ఇది తింటే ఇలాగా ఉంటుంది. మ్మ్. బట్ అంటే ఏంటంటే టేస్ట్ ఒకసారి వాళ్ళకి నాలుకకి ఏదైతే టేస్ట్గా అనిపిస్తుందో దానికి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. మ్మ్. సో అలాగే ఈ స్మార్ట్ ఫోన్ అంటున్నాం చూడండి, ప్రతి ఒక్కటి దాంట్లో వస్తున్నాయి. ఇంకొకటి అన్నీ ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఏది కావాలో జొమాటో కానివ్వండి, స్విగ్గీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మ్మ్. ఈజీగా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు, పిల్లలే ఆర్డర్ చేసుకుంటున్నారు, పెద్దలు కూడా కాదు. వాళ్ళకి తెలియకుండానే ఫోన్ తీసుకొని వీడే జీపేలోంచి కూడా అమౌంట్ చేసేస్తారు. మ్మ్. అన్ని చేస్తున్నారు, అన్ని తింటున్నారు. మీరు ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతారు? మ్మ్. అంటే మీరు ఎమోషనల్గా మీరు భావోద్వేగాలకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో. మ్మ్. ఇక్కడ నాకు అనిపించడం ఏంటంటే ఒక పేరెంట్గా మనం ఎంతవరకు భావోద్వేగంగా వాళ్ళతో ఉన్నాము, మ్మ్. అక్కడ ఆ టచ్ లేదు మ్మ్. అని అడిగితే మ్మ్. ఆ టచ్ కొద్దిగా విడిపోయింది అనిపిస్తుంది. మ్మ్. ఆ టచ్ తీసుకోవడానికి పిల్లలు రెడీ లేరేమో, ఈ అట్రాక్షన్ లో పడి సెల్ ఫోన్ లో, గూగుల్లో, ఏమండి ఫ్రెండ్స్ లో పడి ఫ్రెండ్స్ తో వీటికి కనెక్ట్ అయినట్టుగా పేరెంట్స్ కి ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నారు? ఏంటి ఇక్కడ మనం పిల్లల్ని మాత్రమే అనడానికి లేదు, అందరూ బేసిక్గా తీసుకుంటే పిల్లలంతా చాలా ముచ్చటగా ఉంటారు. వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, బై బర్త్ ఏది రాలేదు, ఎవరిని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు, మనల్ని చూసే నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఫోన్లో ఉన్నాను అనుకోండి, మమ్మీ మాత్రం ఏం చేస్తుంది, మాట్లాడకుండా ఫోన్లోనే ఉంది, నేను చూస్తే ఏముంది, మ్మ్. వాళ్ళు ఫాలో అవుతున్నారు కదండి. మ్మ్. ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళు చూస్తున్నారు, నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి టైం ఎక్కడుంది? మ్మ్. అంటే నేనేదో వర్క్లో బిజీగా పడిపోయాను, నా వర్క్ కోసం నేను వెళ్ళిపోతున్నాను, మ్మ్. అక్కడ నాకు సరిపోతుంది టైం, ఇంటికి రాగానే పడుకోవాలనిపిస్తుంది, పడుకునేస్తున్నాను. మ్మ్. అంటే ఒక మెకానికల్ లైఫ్లో ఈ యాంత్రికమైన జీవితం మనకి ఎటెటో తీసుకెళ్ళిపోతుంది. అంటే ఒక రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఆ బాంధవ్యాలు అంటున్నాం కదా, బాంధవ్యాలు దాంట్లో భావోద్వేగాలు, మ్మ్. ఈ ఎరుక లేకపోవడం. మ్మ్. కాదండి, పేరెంట్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి,
వెళ్ళేసి బయటికి ఇప్పుడు ఫీమేల్ అయినా గానీ బయటికెళ్ళి జాబ్ చేసేసి వస్తారు. ఇంటికొచ్చినాక అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏదైనా అంటే పేరెంట్ కేరింగ్ అక్కడ పిల్లలకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫుడ్ వండి పెడుతుంటే ఇంత కష్టపడుతోంది అని ఆ ఫీల్ కూడా అర్థం కాదు. హ్మ్. వాళ్ళకి తినిపించేటప్పుడు ప్రేమ అక్కడ కనిపించదు. కానీ ఫోన్ పట్టుకుంటే మాత్రము అరే! తను ఫోన్‌లో స్పెండ్ చేస్తోంది. నేను కూడా అని అవి నేర్చుకుంటున్నారెందుకు? ఇవి నేర్చుకోలేకపోతున్నారెందుకు? మంచి విషయాలు నేర్చుకోలేకపోతున్నారు. చెడు విషయాలు మాత్రం తొందరగా గ్రాస్ప్ చేసి అటు సైడ్ అట్రాక్ట్ అవుతున్నారెందుకు? ఇక్కడ ఎందుకు అనే కంటే, మనం ఎలాగెళ్తున్నాం ఇప్పుడు అదే చెప్పాను నేను. మనం ఎలాగెళ్తున్నామో దాన్ని వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారండి. వాళ్ళకి ఏది ఇప్పుడు రుచికరంగా ఏదనిపిస్తుంది, ఇప్పుడు ఇంతవరకు మనం స్నాక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇంట్లో చేసే అన్నము, కూర కంటే వీధిలో అమ్మే ఈ స్నాక్స్ ఐటెమ్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే అవును. వాళ్ళకి నాలుకకు రుచి తగులుతుంది. కరెక్ట్. ఆ రుచి వాళ్ళని మళ్ళీ అక్కడికి లాక్కెళ్తుంది. హ్మ్. అలాగే ఈ విషయాలు గూడా అంతేనండి. ఆళ్ళకి ఇప్పుడు సపోర్ట్‌గా ఎవరుంటారో, వాళ్ళ సైడే వాళ్ళు వింటారు. ఇప్పుడు ఇంట్లో నానమ్మ ఉంటది, తాత ఉంటారు, అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు. ఎవరితో ఎక్కువ పెట్‌గా ఉంటారు? ఎవరైతే ఎక్కువ సమయం వాళ్ళతో గడుపుతారో, ఎవరైతే వాళ్ళకి కబుర్లు చెప్తారో, ఎవరైతే వాళ్ళని వింటారో, ఇక్కడ మాట్లాడేది ఎవరైనా మాట్లాడతారండి ఒకటి. మనసులో ఉన్నవన్నీ మాట్లాడేసేయాలి. వినడానికి ఒక మనిషి ఉండాలి కదా! వాడికి చెప్పుకోవడానికి అసలు ఇంట్లో ఎవరితోన్నా అమ్మ కొద్దిసేపు నేను మాట్లాడాలి అంటే, రేయ్ నాకు పనుంది. వెళ్ళిపోతున్నారా? నాన్న నేను డ్యూటీకెళ్ళాలి. వెళ్ళిపోతున్నారా? మరి ఎవరు వింటారండి వాళ్ళని? ఇక్కడ మెయిన్‌గా వినకపోవడం. వాళ్ళని వినాలి. అసలు వాళ్ళలో ఏం జరుగుతుంది? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఎమోషన్స్ ఏంటి? ఇవన్నీ వినడానికి ఒక మనిషి ఉండాలండి ఖచ్చితంగా. అప్పుడే వాడు ఏ దారిలో ఎళ్తున్నాడు? ఎక్కడ వాడిని కరెక్ట్ చేయగలం అనేది అర్థమవుతది మనకి. అన్ని పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా పడి ఇలా చెడిపోయాడండి. ఒక కంప్లెయింట్ తోటి వస్తున్నారు కదా! బట్ అంతకుముందు ఎందుకు మీరు అవగాహనగా లేకపోతున్నారు అనేది ఇక్కడ మెయిన్. అంటే ఇప్పుడు యాస్ ఎ సైకాలజిస్ట్ నా దగ్గర వచ్చేసి అందరూ గూడా ప్రాబ్లమ్స్‌తోనే రారు. కొందరు గైడెన్స్ కోసం వస్తారు. ఓకే. అయితే అవగాహన కల్పించుకోవాలి కదా! ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందుగానే మేము ఇలాగ ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎళ్తున్నానండి. ఎలాగ మాకు మీరు లీడ్ చేస్తారు? అంటే నాకు పిల్లలు వద్దనుకుంటున్నా. లేకపోతే పిల్లల్ని పెంచాలంటే మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలతోటి వస్తారండి. ఓకే. వస్తారు. సో, అప్పుడు మేము గైడెన్స్ ఇస్తామనమాట. మీకు గుడ్ రిలేషన్‌షిప్ అంటే ఆరోగ్యకరంగా ఉండాలి. రిలేషన్‌షిప్ కానీ, ఏది గానీ. ఇంకొకటి కట్టుకోబోయేవాడు నిన్ను అర్థం చేసుకోగలడా? అంటే మీ యొక్క ఇద్దరి అండర్‌స్టాండింగ్ అక్కడ బాగుందా లేదా? లేకపోయినప్పటికీ నీకు అతను కావాలి అంటే, అతన్ని నీ దారిలోకి నువ్వు తెచ్చుకోగలవా? అంటే నీ యొక్క మనోభావాలు ఏంటి? నీ యొక్క రుచులు ఏంటి? అభిరుచులు ఏంటి? అతడితో నువ్వు పంచుకోవాలి. అప్పుడు అతను వచ్చేసి ఓపెన్ కాన్వర్సేషన్ అండి. ఎక్కడికెళ్ళినా కూడా ఓపెన్‌గా మాట్లాడుకోవాలి ఇద్దరు కూర్చొని. మాట్లాడుకుంటేనే దానికి పరిష్కారం అనేది ఆటోమేటిక్‌గా దొరుకుతది. లేకపోతే మనసులో పెట్టుకొని మీ ఎక్స్‌పెక్టేషన్స్ కానివ్వండి, మీ కలలు కానివ్వండి, మీలోనే ఉంచుకొని ఓకే తర్వాత చూసుకుందాంలే. ఏముంది ఎక్కడ పోతాడు? అలాగుంటే పెళ్ళైన తర్వాత సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకొకటి బిడ్డలు కావాలా వద్దా? ముందుగానే నిర్ణయించుకోండి. ఇద్దరు టైమ్ స్పెండ్ చేయగలరా? ఆ బేబీ వచ్చిన తర్వాత టైమ్ స్పెండ్ చేయగలరా? అనేది ఆలోచించుకోవాలి. దానికి తగిన సమయాన్ని కేటాయించగలగాలి. లేకుండా ఎవరో ఒక ఆయమ్మని పెట్టేస్తాము. అంటే వాళ్ళ పెంపకం మనం అనుకున్నట్టుగా ఉండదు కదా! ఉండదు. ఆ ఆయమ్మ ఆలోచనలేంటో, ఆమె యొక్క నడవడిక ఏంటో దాన్ని బట్టి ఈ పెంపకం అనేది ఎళ్తది. ఎందుకంటే 24 అవర్స్ ఉన్నది అక్కడే గదా! ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి కూర్చొని తింటే మాత్రం అన్నీ సరిపోతాయా? లేదు. ప్రతిరోజు ఒక 30 నిమిషాలు ఎక్కువ కూడా వద్దు. కూర్చొని మాట్లాడండి. ఆ భావోద్వేగాలన్నీ బయటపడేయండి. మనం ఇంకొకటండి ఫ్యామిలీస్‌లో అన్నీ క్యారీ చేసుకోవడం. జరిగిపోయినవి కానివ్వండి, కొన్ని గొడవలు గానివ్వండి, గతాన్ని ఎప్పుడు క్యారీ చేసుకోవడం అండి సమస్య. ఈ ప్రెజెంట్‌లో ఉండలేకపోతున్నారు. ఒక డ్యూటీకని ఎళ్ళినా కూడా ఈ పాస్ట్‌లో ఇంట్లో జరిగిన గొడవ గానివ్వండి, ఇది క్యారీ ఔట్ చేసుకొని ఎళ్తారు. అవును. ఆ క్యారీ ఔట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది ప్రెజెంట్‌లో ఉండలేరు. అక్కడ వాళ్ళు ఫోకస్డ్‌గా ఉండలేరు. అది ఒత్తిడికి గురవుతుంది వాళ్ళకి.
ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లేక వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది. సో దానికి ఏమంటే అప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. ఏ సమస్య కానివ్వండి, సమస్యలు రాని ప్రదేశము లేదు, సమస్యలు రాని ఇల్లు లేదు. ఒక ఆఫీసు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ప్రతి ఒక్క చోట ఒక సమస్య ఉండనే ఉంటుంది. కానీ ఆ సమస్యను నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు అనే దాంట్లోనే ఉంది. ఆ బ్యాలెన్సింగ్ చేయడం నేర్చుకోవాలండి. నువ్వే బాధ్యత, నీ పనికి నువ్వే బాధ్యత, నీ ఫ్యామిలీకి నువ్వే బాధ్యత, నీ పిల్లలకి నువ్వే బాధ్యత. అంటే ఆ బాధ్యతను పరిపూర్ణంగా ఎలా చేయగలగాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ తెలియదండి ఎవరికి. ఒక టైం టేబుల్ వేసుకోండి. మీ ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు మొబైల్లో స్క్రీన్ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు, మీరు ఆఫీస్లో ఉద్యోగం కోసం ఎంత టైం మీరు కేటాయిస్తున్నారు, మీ ఆరోగ్యం కోసం మీరు ఎంత టైం పెట్టుకున్నారు. మీ ఆరోగ్యం ముఖ్యం కదా. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీని మీరు కేరింగ్ తీసుకోగలరు, లేదంటే కుదరదు. మీరు అనారోగ్యం పాలైతే ఇంటిల్లి పాది అనారోగ్యమే. కరెక్టా? దానికి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా పెట్టాలి. అంటే మానసికంగా ఏ విషయమైనా కానివ్వండి లోపల పెట్టుకుంటే ఒత్తిడేనండి, అప్పటికప్పుడు బయట వేసేయాలి. అందుకనే మేము వాళ్ళతో మాట్లాడితే మాకు సమస్య, అక్కడ ఆఫీస్లో చెప్పినా సమస్య, ఎవరితోనో మేము చెప్పుకోలేకపోతున్నాము అనే సమస్యలు బోల్డ్ పెట్టుకొని ఉంటారు. అలాంటప్పుడు రండి, సైకాలజిస్ట్ అందరినీ కలవండి, ఓపెన్గా మాట్లాడండి. ఇక్కడ మేము ఏం చేస్తామంటే మేము సొల్యూషన్ ఇవ్వమండి. ఏ సమస్య కానీ సొల్యూషన్ ఇవ్వడానికి సైకాలజిస్ట్ కాదు, వినడం. అంటే మేము అడిగే ప్రశ్నల ద్వారా వాళ్ళ సమస్యను వాళ్ళు అర్థం చేసుకునేలాగా చేయడం, గైడ్ చేస్తాం. కావాలంటే ఇప్పుడు భర్త భార్య ఇద్దరు వచ్చారు, లేకపోతే పిల్లలే, మీరు అన్నట్టు పిల్లల మధ్యనే విభేదం ఉంది, పిల్లలకి తల్లిదండ్రులకి విభేదం ఉంది. ఆ పిల్లవాడిని ఆ స్థానంలో కూర్చోబెడతాం. అంటే మేము అడిగే ప్రశ్నల ద్వారా నువ్వు మీ పేరెంట్, నువ్వు ఇప్పుడు మీ నాన్నరా, ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నువ్వు ఎలా రియాక్షన్ చేస్తావు ఈ సమస్యకి అన్నప్పుడు వాడు ఆ ఏజ్కి ఆలోచించాలి. అర్థమైందా? అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు, మా నాన్న చేసింది కరెక్టే, నేనైనా అలాగే చేసేవాడినేమో. అంటే ఆ ప్లేస్లో కూర్చోబెడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని మేము వచ్చేసి మోస్ట్లీగా ఏంటంటే అలాగా ఓపెన్గా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనే మాకు ఎలాగ అడగాలి, వై అనేకంటే వాట్ అని అడగాలి, ఎందుకు అనేకంటే ఎలాగ దీన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళని అర్థం చేసుకోగలిగేలా మేము చేయగలం. ఓకే, అది ఒక్కటే ఇక్కడ దానికి సామరస్యంగా తీసుకెళ్ళడానికి కానీ ఫ్యామిలీని కానీ అన్నిటికీ సరిపోతుంది. లేదు సొల్యూషన్ ఇస్తే ప్రతి ఒక్కరూ వచ్చేస్తారండి. ఏముంది, ఏ సమస్య వచ్చినా వెళ్ళిపోతాం, సైకాలజిస్ట్కి వెళ్ళిపోతారు. మళ్ళీ సైకాలజిస్ట్ అందరూ బిజీ అయిపోతారు. అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.